మరి కాసేపట్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలుస్తారు. బీఆర్ఎస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానిస్తారు. అసలు ఓవరాల్గా ఏం జరగబోతోంది, అలాగే జీవన్ రెడ్డి మనసులో అసలు ఏముంది, ఏం జరగబోతోంది, ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, కోర్స్ ఆ బీఆర్ఎస్ అని అంతా కూడా నిర్ధారిస్తూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన మనసులో ఏముంది, ఆయన ఏం చెప్తున్నారు, మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. తెలంగాణలోని కీలక నేత జగిత్యాల సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారి నివాసానికి మరికొద్ది క్షణాల్లో మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరికొద్ది క్షణాల్లో జీవన్ రెడ్డి గారి నివాసానికి వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఇటు జీవన్ రెడ్డి గారి అభిమానులు, కార్యకర్తలు, ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారి నివాసానికి తరలివచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనం విజువల్ చూడవచ్చు. ఉదయం నుండి పెద్ద ఎత్తున సంఖ్యలో అభిమానులు చూస్తుంటే మరికొద్ది క్షణాల్లో కేటీఆర్ గారు వస్తున్న నేపథ్యంలో అయితే కేటీఆర్ గారిని స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరైన ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. జీవన్ రెడ్డి గారి నివాసం ముందు వేల సంఖ్యలో అభిమానులు కేటీఆర్ గారిని, అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముఖ్య నేతలను స్వాగతం పలికేందుకైతే ఇక్కడ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చేసిన దృశ్యాలు మనం క్లియర్గా చూస్తున్నాము. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో 4 దశాబ్దాలకు పైగా సేవలు అందించిన జీవన్ రెడ్డి గారు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన కార్యాచరణ అంటే భవిష్యత్తు ఏ పార్టీకి వెళ్లకుండా ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో అయితే తన యొక్క ప్రకటనను విడుదల చేసే విధంగా అయితే మనకు కనిపిస్తుంది. కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టయితే మనకు చెప్తుంది. ఇప్పుడు ఇంతకుముందే అరగంట క్రితం అయితే మనకు జీవన్ రెడ్డి గారు తెలపడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను, మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మరి ముఖ్య నేతలతో మనం అయితే చర్చించిన తర్వాత వాళ్ళు ఎప్పుడు తేదీని నిర్ణయించిన తర్వాత అయితే మనం ముఖ్యంగా అయితే మేము ఏ రోజు డిసైడ్ చేసిన తర్వాత అయితే పార్టీలో చేరుతున్నట్టయితే ఒక స్పష్టమైన విషయం అయితే మనకు జీవన్ రెడ్డి గారు తెలపడం జరిగింది. 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన జీవన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు వాళ్ళ అనుచరులు అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఎంతో ఆసక్తి ఉన్నారు. ఒక సందడి నెలకొంది. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మనకు జీవన్ రెడ్డి గారు మరికొద్ది క్షణాల్లో కేటీఆర్ గారితో భేటీ ఉంది. మరి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో కండువ కప్పునేందుకు సిద్ధం, మొత్తం లైన్ క్లియర్ అయిందని అయితే మనకు తెలిసింది. మరి ఎలా మీరు దీన్ని స్వాగతిస్తున్నారు, దీనిపై మీరేంది? మేము 100% స్వాగతిస్తున్నాం అండి. ఎందుకంటే మేము కూడా గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. నేను సారంగపూర్ మండల్ ప్రెసిడెంట్ గా కూడా 15 సంవత్సరాలు చేసిన. మాకు ఈ కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆ విషయంలో జీవన్ రెడ్డి గారి ఎటు నడిస్తే అటు నడాలని మేము కూడా డిసైడ్ చేసుకున్నాం. వారు మొన్ననే రాజీనామా చేసిండు. ఆ రోజు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినాం. మేము జీవన్ రెడ్డి గారు వెంటనే ఉంటామని తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి సార్, మీరు కూడా దీన్ని ఎలా స్వాగతిస్తున్నారు? వెల్కమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారికి మనం అందరం జీవన్ అన్న అభిమానులం స్వాగతం పలకడానికి వేల సంఖ్యలో వచ్చి ఉన్నాం. ఇప్పుడు జగిత్యాల నుంచే పతనం చాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నారు, ఇంత పెద్ద మనిషి, 40-45 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి, ఫ్యూచర్ కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద లీడర్ ఇవాళ దూరం అయితే మీరు ఒక సంవత్సరం 2 సంవత్సరంలో దీని పరిణామం చూస్తారు. కాంగ్రెస్ పతనానికి జగిత్యాల నుంచే చాలు. సార్ చెప్పండి సార్, జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ కండకపోవడానికి వెళ్తున్నట్టయితే ఇప్పుడే మనకు క్లియర్ కట్ గా జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరికొద్ది క్షణాల్లో మాజీ మంత్రి కేటీఆర్ గారు వచ్చేసి ముఖ్య కీలక ప్రకటన చేసే విధంగా ఉన్నారు. మీ అభిమానులు ఏ విధంగా దీన్ని స్పందిస్తున్నారు? వీరికి కేటీఆర్ గారు రావడానికి అందరం వెల్కమ్ చెప్తున్నాము. జీవన్ రెడ్డి గారు ఒక 42 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తి. వారిని కాంగ్రెస్ పార్టీ వదులుకోవడం చాలా దురదృష్టకరము. కాంగ్రెస్ పార్టీకి ఉత్తర తెలంగాణలో పెద్ద దిక్కు అంటే జీవన్ రెడ్డి గారు అని చెప్ప తప్పదు. ఈ యొక్క జగిత్యాల నియోజకవర్గమే కాకుండా దీన్ని ఆనుకొని ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలలో కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందని నేను చెప్తున్నాను. రాబోయే కాలంలో ఇప్పుడు తెలంగాణ మన బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కు అవుతాడు. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13కి 13 గెలిపించే అవకాశం ఉన్నది. జీవన్ రెడ్డి గారికి అంతమంది అభిమానులు ఉన్నారు, అంత నెట్వర్క్ ఉన్నది వారికి. వారు సీనియర్ మోస్ట్ సభ్యులు కనుక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా రాజీనామా చేసి ఇన్ని రోజులైంది, వారు ఎవ్వరు కూడా రావడం లేదు. రేవంత్ రెడ్డి పెద్దగా అదేం కాదు, జీవన్ రెడ్డి కొడుకు కంటే కొద్దిగా 4 సంవత్సరాలు పెద్దోడు కావచ్చు, వారు కూడా వచ్చి పిలిచి తీసుకుపోవచ్చు. అంత ఈజీ ఉండే. ఎందుకు రాలేదో మరి, వారు ఎందుకు సీనియర్లను దూరం చేసుకుంటారో వారికే వదిలిపెట్టాలి. వెల్కమ్ చెప్పి జీవన్ రెడ్డి గారిని తీసుకుపోవడం చాలా అదృష్టం. తెలంగాణ బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితికి చాలా అదృష్టంగా భావించవచ్చు. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాకుండా పక్క నిజామాబాద్ జిల్లా కానీ ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో కానీ
చాలా ఎఫెక్ట్ ఉంటుంది జీవన్ రెడ్డి గారితో. కనుక ఇది చాలా శుభ పరిణామం అని నేను అనుకుంటున్నాను. నా తోటి మాజీ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా, జీవన్ రెడ్డి అభిమానులు అందరూ కూడా స్వాగతిస్తున్నారు దీన్ని. చెప్పండి సార్, మీరు కూడా దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీకి పోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే దీనికి అంతటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణం, పార్టీ అయితే కాదు. రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిణామాలతోటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఒక జీవన్ రెడ్డికే కాదు, జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న జీవన్ రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతరైతే ఉన్నారో వాళ్ళందరినీ మోసం చేసినటువంటి వ్యక్తిగా గుర్తిస్తున్నాం. ఇవంతటికి కూడా కారణం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నడుస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కానే కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అనే పరిస్థితికి వచ్చింది. రాహుల్ గాంధీని పక్కన పెట్టి రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇవాళ మాకు జరిగిన నష్టాన్ని, కార్యకర్తల నష్టాన్ని భరించుకొని ఇప్పటిదాకా వెయిట్ చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మొన్న రాజీనామా చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి పోతున్న సందర్భం. ఈ సందర్భాన్ని మేము అందరం అభిమానులుగా అందరూ స్వాగతిస్తున్నాం. ఇదే సమయంలో జీవన్ రెడ్డి గారు అయితే బీఆర్ఎస్ పార్టీలోకి రావడంతో అయితే ఒక జగిత్యాలలో మాత్రం ఒక మంచి ఊపొచ్చి బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక మంచి పట్టుతోని ఒక మంచి ప్లస్ అని అయితే చెప్తున్నారని ఇక్కడ అభిమానులు చెప్తున్నారు. కెమెరామెన్ నాగభూషణ్తో అజీం రాజ్ న్యూస్, జగిత్యాల.